సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేస్తూ అలాగే బెల్ బటన్ని ట్యాప్ చేయండి. చూస్తూనే ఉండండి లేటెస్ట్ ఫ్యాషన్ స్టైలిష్ ట్రెండ్స్ ప్రేక్షకులకు స్వాగతం. ఇవాళ వీడియోలో మీరు చూడబోతున్నారు ఎంతో అందమైన కుందన్ వర్క్ డిజైనింగ్. ఇది సింపుల్ బేసిక్ ప్యాటర్న్, మీరు దేని మీద అయినా ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. నేను వచ్చేసి ఇది కుర్తీ మీద డిజైనింగ్ చేస్తున్నాను. ఇలా ప్లస్ సింబల్, అలాగే నేను ఈ డిజైన్ కోసం యూజ్ చేయబోయే మెటీరియల్స్ వచ్చేసి హనీ కలర్ సర్కిల్ కుందన్స్ స్మాల్ సైజ్, అలాగే లీఫ్ షేప్ కుందన్స్ ఇవి వచ్చేసి కూడా స్మాల్ సైజ్, ఫెవిక్రిల్ ఫ్యాబ్రిక్ గ్లూ స్టిక్ చేయడానికి. సో ఈ 3 మెటీరియల్స్ యూజ్ చేస్తూ నేను ఈ డిజైనింగ్ చేయబోతున్నాను. ఈ మెటీరియల్స్ అన్నీ మీకు దొరుకుతాయి ఈజీగా ఫ్యాన్సీ లేదా టైలరింగ్ మెటీరియల్ షాప్స్లో. ఒక కార్నర్ నుంచి స్టార్ట్ చేయబోతున్నాను. డాట్ అప్లై చేసుకుని దాని మీద హనీ కుందన్ని స్టిక్ చేశాను. సో ఇప్పుడు ఈ 4 సైడ్స్ని ఇలా 4 లైన్స్ మార్క్ చేస్తున్నాను. సో ఫస్ట్ మనం బేసిక్గా ఇలా స్టార్ట్ చేస్తాము. దీని మీద వచ్చేసి లీఫ్ షేప్ కుందన్స్ని స్టిక్ చేయబోతున్నాను. సో ఇది బేస్ చేసుకొని మనం కింద ఎక్స్టెండ్ చేస్తూ పోతామన్నమాట. ఇప్పుడు వచ్చేసి సెకండ్ లైన్ స్టార్ట్ చేయబోతున్నాను. చూస్తున్నారు కదా, ఒక డాట్ పెట్టేసి 3 లైన్స్ మార్క్ చేస్తున్నాను. దీని మీద లీఫ్ షేప్ కుందన్స్ని స్టిక్ చేయబోతున్నాను. ఇది వచ్చేసి సెకండ్ లైన్. ఇలాగే దీని పక్కన కూడా నేను 2 ఇటు సైడు అటు సైడ్ 2 సైడ్స్ కూడా ఎక్స్టెన్షన్ చేయబోతున్నాను. ఇది బేసిక్గా ఒక చిన్న బూటీతో స్టార్ట్ చేస్తూ దీని కింద కూడా ఎక్స్టెండ్ చేస్తూ పోతామన్నమాట. సో ఇలా వచ్చేసి సెకండ్ లైన్ ఎక్స్టెన్షన్ ఉంటుంది. సో ఈ విధంగా మన సెకండ్ లైన్ ఫినిష్ అవుతుందండి. దీన్ని మళ్ళీ బేస్ చేసుకొని మనం థర్డ్ లైన్ క్రియేట్ చేయబోతున్నాం. ఫస్ట్ ఈ సెంటర్ నుంచి స్టార్ట్ చేస్తూ, అంటే ఒక డాట్ పెట్టి 3 లైన్స్ని ఎక్స్టెండ్ చేస్తూ ఇప్పుడు పక్కన 2 లైన్స్గా ఎక్స్టెండ్ చేస్తాం. 2 సైడ్న 2 లైన్స్. ఇది వచ్చేసి సింపుల్ బేసిక్ కుందన్ వర్క్ ప్యాటర్న్ అండి. మీరు కావాలనుకుంటే ఫుల్ హెవీ స్లీవ్స్ డిజైనింగ్ కూడా చేసుకోవచ్చు. స్లీవ్స్ మొత్తం ప్యాటర్న్ మీద ఇలానే ఎక్స్టెన్షన్ చేస్తూ డిజైన్ చేసుకోవచ్చు. లేటెస్ట్గా ఇప్పుడు స్లీవ్స్ ట్రెండింగ్ కదండి, హెవీ స్లీవ్స్. సో ఇలాంటి ప్యాటర్న్స్ మీరు ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు ఇంట్లోనే. సో ఇది నేను 5 లైన్స్ బేస్ చేసుకొని డిజైన్ చేయబోతున్నాను. అంటే సెంటర్ లైన్ వచ్చేసి 5 బూటీస్తోనే డిజైన్ అవుతుంది అనమాట. మీరు కావాలనుకుంటే 8 లైన్స్ లేదా 10 లైన్స్ దాకా కూడా ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. కుర్తీ సెంటర్ పార్ట్లో ఇది డిజైనింగ్ ఉంటుంది.
సో ఇది సెంటర్ లైన్ ఆల్మోస్ట్ క్రియేట్ అయిపోయింది కదండి. ఇప్పుడు నేను కింద నుంచి కూడా మీద ఎలాగైతే క్రియేట్ చేశానో అలానే క్రియేట్ చేస్తాను. ఇప్పుడు మనం తక్కువ చేసుకుంటూ రావాలి. రెండు సైడ్న ఒక్కొక్క బూటీని తక్కువ చేస్తూ మనము ఈ డిజైన్ చేసుకోవాల్సి ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇది చెప్పాను నెక్స్ట్ 5th లైన్ కాబట్టి ఈ లైన్కి వచ్చేసి లాస్ట్ 2లో నేను డిక్రీస్ చేసి ఈ డిజైన్ చేస్తున్నాను. నెక్స్ట్ 4th నుంచి 3కి వెళ్ళేసరికి లాస్ట్ 2 అలా రెండు సైడ్న ఒక్కొక్కటి బూటీని తక్కువ చేసుకుంటూ తక్కువ చేసుకుంటూ వెళ్తే ఈజీగా మనకి ప్యాటర్న్ కంప్లీట్ అయిపోతుంది. నా ఈ డిజైన్ కంప్లీట్గా ఫినిష్ అయిందండి. ఇది వచ్చేసి ఫైనల్ లుక్అవుట్. చూస్తున్నారు కదా ఎంత అందంగా కనిపిస్తుందో. ఇలాంటి డిజైన్ చేసినప్పుడు మీరు డ్రై వాష్ లేదా లైట్ వాష్ చేయాల్సి ఉంటుంది. మీరు స్క్రబ్ చేయడం కానీ వెట్ వాష్ కానీ ఇది సజెస్టబుల్ కాదు. ఇటువంటి డిజైన్స్ చేసినప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉంటే మటుకు మనకి ఈ డిజైన్స్ ఎల్లకాలం అలాగే నీట్గా ఫినిషింగ్తోనే మంచిగా కనిపిస్తాయి. సో ఫ్రెండ్స్, ఇదండి వాటి వీడియో. మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.